स्वामिये शरणमय्यप्पा स्वामिये शरणमय्यप्पा स्वामिये शरणमय्यप्पा ఇవాళ పరమేశ్వరుడి అనుగ్రహము ఇవాళ రాగలగటము వారి ఆ దంపతులను దర్శనం చేయటము ఆయన అన్నారు ఎవరు వస్తారు అంత సులభంగా ఎవరు దొరుకుతారు నేను మా అబ్బాయి తప్ప అన్నాడు అందువల్ల వాళ్ళకి నేను ఒక ఏదో గణపతి ప్రాయముగా నేను పార్వతీ పరమేశ్వరుడు ఉన్నట్టు వాళ్ళు అలా నేను అద్భుతంగా చెప్పాను కూడా ఊళ్ళో ఇట్లా పరమేశ్వరుడి అనుగ్రహము అంత మహాకావ్య రచనలో అంత శిఖరము విశ్వభారతం అని వసుంధరాం అన్నారు. అటువంటి 7 ద్వీపములు కలిగిన వసుంధరను ఏకముగా శశాస ఏకపురీమివా అన్నాడు కాళిదాసు. ఆ రఘువంశ రాజులు ఒక పట్టణములాగా పరిపాలించారు. ఎలా పరిపాలించారయ్యా? కమ్యూనికేషన్ సిస్టమ్ ఏమీ లేదు ఆ రోజుల్లో. ఏదో మాట్లాడాలనగానే ఫోన్ తీసి మాట్లాడేది కాదు, కానీ హృదయ ధర్మముతో మాట్లాడేవాడు. రాముడు ఇంత ధర్మంగా ఉన్నాడంటే మనం ఇలా ఉండొద్దా అని ప్రతివాడు ఎవడికి వాడు ధర్మాన్ని పాటించేవాడు. ఆయన ప్రవృత్తి చేత లోకాన్ని శాసించేవాడు. ఒక నగరములాగా పరిపాలించేవాడు అన్నారు. ఒక నగరాన్ని పరిపాలించడమే కష్టం ఈ రోజుల్లో. అటువంటి నగర పరిపాలన ఎలాగో మొత్తము సప్తద్వీప వలయితమైన భూమండలమును అట్లా పరిపాలించేవాళ్ళు. అందుకని మనకు మోడీ అనే మహానుభావుడు వచ్చి 370 ఆర్టికల్ తీసేసి కాశ్మీరేషు సరస్వతి అన్నారు. లంకాయాం శాంకరీ దేవి అని మొదలై కాశ్మీరేషు సరస్వతి 18వ పీఠం. ఆమె గురించి రాద్దామని మొదలుపెట్టాను. ఉవాసలంకాపురశైలశేఖరే దాక్షాయణి దక్షిణ సాగరాంతిక అని మొదలుపెట్టాను. దక్షిణ సాగరాంతిక దాక్షాయణి ఆమె ఎక్కడున్నది. త్రిశూలధారిణ్యపనీత పంక ఆ త్రిశూలధారిణి అయి కూర్చున్నది ఆమె అక్కడ. ఎందుకయ్యా లంకలో పోయి కూర్చున్నది అంటే సీత కావాలి అని అనుకోవటమే దోషం. ఆయన దానికి ఏదో ప్రయత్నం చేశాడు. అసలు ఆ సంకల్పమే దోషభూయిష్టం. ఈ సంకల్పానికి ఏమి చెయ్యాలి అంటే స్వయమధితిష్ఠతీవ, ఆమె స్వయంగా అక్కడ అధివసించి, లేకుంటే మొట్టమొదటి శక్తిపీఠం అక్కడెందుకు ఏర్పడింది లంకలో పోయిపోయి? కంచి కామాక్షి దగ్గర ఉండొచ్చు, ఇక్కడ మనకు భాగ్యనగరంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడెందుకు పోయి ఉన్నది అంటే కారణం ఉన్నది. ఆమె త్రిశూలధారిణి అయి శాంకరీదేవి మొట్టమొదటి వీణ్ణి నేనే శిక్షించాలి అని ఆ గిరిమూర్ధిని శిఖర మూర్ధానంలో పోయి కూర్చున్నదే అమ్మవారు అని రాశాను నేను. ఇలా కారణం అట్లా ప్రారంభం చేశాను. రాస్తూ ఉంటే అది అనంతంగా వెళుతోంది. ఏదో 100, 200, 300 శ్లోకాలు రాద్దామని మొదలు పెడితే అలా వెళ్ళిపోతూ ఉంది, ఆగటం లేదు. ఏమిరా నీవు కాశ్మీర సరస్వతి ఆమె లంకా శాంకరి రాస్తే నేనేమయ్యాను అని కామాక్షిదేవి, నేనేమయ్యాను అని భ్రమరాంబిక, నేనేమయ్యాను అని జోగులాంబ, ఇలా వరుస నడుస్తున్నది. ఇది ఇంతటితో ఆగేటట్టు కాదు అని విశ్వభారతం అని దాని పేరు మార్చా మధ్యలో. ఇది సమగ్రమైన భారతదేశం గురించి రావలసిందే, ఇది ఏదో ఒక అమ్మవారిని గురించి రాస్తే చాలదు అని 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగములు, అసలు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, పర్వతాలు ఎలా సృష్టింపబడ్డాయి, నదులు ఎట్లా సృష్టింపబడ్డాయి, ప్రపంచమంతా పర్వతాలు నదులున్నాయి కదా. ఇక్కడే ఏమి ప్రత్యేకత? అజనాభం అన్నాడు. విష్ణుమూర్తి శరీరం ఈ భూమండలం అంతా. అయితే మధ్యలో అజ అంటే బ్రహ్మ, నాభము అంటే నాభి, నాభి యందు కమలము ఉద్భవించి బ్రహ్మదేవుడు ఉన్నాడు నాభి కమలములో. ఆ నాభి కమలమే అజనాభమే ఆర్యావర్తము, ఇలావృతము మన భారత భూమి, ఈ భారత వర్షం. అటువంటి మధ్యమణి న్యాయంగా హృదయ భాగము వరకు ఉన్నది. సమస్త భూమండలము తక్కిందంతా. ఒకనాడు భూమండలం అంతా భారతదేశమే. అందుకే మీకు ఆస్ట్రేలియాలో త్రవ్వినా, అమెరికా మారుమూలల్లో త్రవ్వినా, దక్షిణాఫ్రికాలో తవ్వినా, ఎక్కడ భూమండలంలో లోపలికి వెళ్ళినా మీకు ఒక శివలింగమే బయటపడుతుంది, ఒక విష్ణుమూర్తి విగ్రహమే బయటపడుతుంది, ఇంకా ఏదీ రాదు. అందువల్ల ఈ సనాతన హైందవ వేద ధర్మం ఏదైతే ఉందో
మొత్తం ఈ జాతికే మూలం. ఇలా పరంపర అంతా రాసుకుంటూ వచ్చా. యయాతి అనే ఒక రాజు పుట్టాడు. చాలా మంది మొట్టమొదట స్వయంభువ మనువు పుట్టాడు. స్వయంభువ మనువు ఎప్పుడు పుట్టాడు అంటే భూమండలం అంతా, ఇది భూమండలం భూగోళం అన్నారు భారతీయులు, అంత మేధావులు మన ఋషులు. అమెరికా వాడు పాపం, అమెరికా అంటే అమెరికా కాదు నిజానికి, పాశ్చాత్య దేశాలు అందరూ కూడా చాపలాగా భూమి ఉంది అని వర్ణించారు. మళ్ళీ తెలివి తెచ్చుకుని లేదు గుండ్రంగా ఉంది అన్నాడు. వాడేమో గోళం అన్నాడు. ఎప్పుడో అతి ప్రాచీనముగా ఇది భూగోళం అన్నాడు. అందుకని చంద్రమా మనసో జాత మనకేం చెప్పాడు? చంద్రుడు అని అనగానే జలగ్రహం అన్నాడు. ఇప్పుడు వీడు పరిశోధన చేసి చంద్రుల్లో నీళ్లు ఉన్నాయి అంటున్నాడు. ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు పోయాక నీళ్లే చంద్రుడు అంటాడు. ఆ మాట ఎప్పుడో చెప్పాడు మనవాడు. అయితే వీడు భౌతికవాది కాబట్టి సైంటిస్ట్ ఏమి తప్పు పట్టవలసిన పని లేదు. మనం వాడికి కళ్ళకు కనపడితేనే నమ్ముతాడు. గాలి ఉంది అంటే నమ్మడు. వాడికి ఏదో కనపడాలి, కొన్నేళ్లు పోవాలి, 100 ఏళ్ళు గడవాలి. ఎవడో కొంచెం తెలివైన వాడు పుట్టి అవునండి ఇది స్పర్శకు అందుతుంది, గాలి మనకు కనపడదు కానీ ఉంది అంటాడు. అప్పుడు ఉంది అని అందరు అంటారు. అది సైన్స్ అని. వాడు భౌతికవాది, వాడికి కనపడాలి ఏదైనా. వాడిని తప్పు పట్టవలసిన పని లేదు. అందుకే వాడిని రీసెర్చర్ అన్నారు. ఆల్రెడీ సర్చ్డ్ వన్స్, హీ సర్చింగ్ అగైన్ అన్నమాట. ఓసారి ఆల్రెడీ వెతుకబడినది వీడు మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. వాడినే రీసెర్చర్ అన్నారు, వాడినే సైంటిస్ట్ అన్నారు. అందుకని వాడికి ట్విస్ట్ ఎక్కడో దొరకాలి అంటే వాడికి ఎప్పుడో కనపడుతూ ఉండాలి. వాడి జీవితం అదొక భాగం ఉండాలి. అందువల్ల ప్రతివాడు అడుగుతుంటాడు, ఏమండి సైన్స్ చెప్పిందా అంటుంటాడు. ఒరే 14 రోజులు క్వారంటైన్లో ఎందుకు పెడుతున్నారా? అకారణమైన రోగం వచ్చింది. ఎవడో వాడు సర్వభక్షకుడు, వాడికి తినవచ్చు ఇది తినరాదని లేదు. వాడిని సర్వభ్రష్టులు అని వర్ణించారు మన శాస్త్రాల్లో. వీడిని మ్లేచ్ఛుడు అన్నాడు, వాడిని ఇంకొకటి అన్నాడు. వాడు సర్వభక్షకుడు, వాడికి భక్ష్య అభక్ష్య దోషము లేదు, వాడి జన్మే అది. అంటే ఏ ప్రాణిని బతకనీయడు, వాడు బతకడం ఒక్కటే జీవితంలో ముఖ్యం. అహింస పరమధర్మముగా ఉన్న భూమండలములో ప్రధానమైన దేశం మనది. ఈ వర్షము భారత వర్షమే అహింసా ప్రధానం, వాడికి హింసయే ప్రధానం. ఎలాగ ఇది? వాడి రూపం అది. ఇట్లాంటి వాళ్ళు దస్యులు అనేక విధాలుగా వర్ణించారు. తర్వాత కాలాల్లో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ముందు నుంచి లేరు. భారత భూమండలం అంతా కూడా వేదధర్మమే ఉన్నది. ఈ అంశం ప్రతిపాదించి రాశాను ఈ విశ్వభారతంలో. ఇలా 18 కల్పాలు. మొట్టమొదటి గజకల్పం, వృషభకల్పం. ఇలా ఒక్కొక్క కల్పములో భారతాంబాదేవి ఒక్కొక్క రూపము దాల్చి అక్కడ ఉన్నటువంటి అందరినీ అనుగ్రహిస్తుంది అమ్మవారు. అలా దీన్ని ఈ 18 కల్పాలు రాశాను. చిట్ట చివరిది భారతాంబా కల్పము, మధ్యలో భూకల్పము. అందులో మన శంకరాచార్యుల వారి చరిత్ర అద్భుతముగా అంటే అమ్మవారు ప్రసాదించింది, మహాద్భుతంగా వచ్చింది. ఆచార్యుల వారిని గురించి చెప్పటం అంటే ఇంకా మన జన్మ ఎంత చెబితే చాలుతుంది, ఇంకా ఇంకా చెప్పాలనే ఉంటుంది. 200 శ్లోకాలు దాటిపోయాయి అక్కడ. ఆచార్యుల వారి గురించి చెప్పాలంటే ఏవి 2 మాటలా 3 మాటలా 30 మాటలా ఎన్నని చెప్పము, అలా దాటిపోయింది. ఆచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడు మన పీఠాలు, శృంగగిరి పీఠం, కంచి కామాక్షి పీఠం, జగద్గురు పీఠము, శృంగేరి జగద్గురు పీఠము, అలాగే పూరి జగన్నాథపురి పీఠం పూర్వామనాయం, అలాగే ఉత్తరామనాయం, మన జోషి జ్యోతిర్మఠము, అలాగే ఇట్లా ఇవన్నీ కూడా ఆ రెండింటికి ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి మహానుభావులు ఒకరే ఉన్నారు 2 పీఠాలకు, ద్వారకా పీఠం. ఇలా అన్నింటినీ సమన్వయించి రాశారు. ఇట్లా ఎంత దాటుకుంటూ వస్తూ వస్తూ నరేంద్ర మృగేంద్ర కల్పం, నరేంద్ర కల్పం, జనేంద్ర కల్పం, ఇలా మహాభారతాంబా కల్పము చివరికి 18 కల్పాలు. ఇలా ఇందులో భూమండలము, హిందువు ఎవడు, ధర్మం ఏమిటి, బ్రాహ్మణుడు ఎవరు, అసలు వర్ణములు ఏమిటి, మయూర కల్పం అని రాశారు. శివుడి దగ్గరికి వెళ్ళి నారదుడు, వ్యాసుడు, విశ్వకర్మ అందరూ వెళ్ళి శివుడికి నమస్కరించి మీ నృత్యము తాండవం చూడాలని వచ్చాము పరమేశ్వర అని అడిగారు. అడిగితే అలా ఇది చూసేదానికి సమయం కాదు నాయన, మీరు ద్వాపరాంతంలో కలియుగ ప్రారంభంలో మందరగిరికి వెళ్ళండి, నేను మీకు ఇంకో రూపంగా దర్శనమిస్తాను, అక్కడ మీకు చూపిస్తాను అన్నాడు. ఆ మందర పర్వతం ఏమిటంటే మందర పర్వతము సముద్రములో చిలకడానికి ఉపయోగపడింది. నాట్యం అన్నది అక్కడే ప్రారంభమైంది.
ఆ కదలిక అన్నది. అందువల్ల మందరగిరి అన్నాడు. మందరగిరికి అందరూ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఒక అద్భుతమైన నెమలి, ఒక దేవత మయూరము వచ్చింది. అతిమానుషమైన శరీరముతో ఉన్నదని, అతికాయముతో ఉన్నది. అది ఇలా శరీరం ఇలా ముక్కు వంచి అందరినీ ఇలా చూసింది. అందులో భరతముని ఉన్నాడు. ఆ నారదుడు అందరినీ పరిచయం చేశాడు భరతుడికి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు, పాణిని మహర్షి ఉన్నాడు, అక్కడ పతంజలి ఉన్నాడు, మయబ్రహ్మ ఉన్నాడు, తర్వాత ఆయన ఇట్లా అనేక ఋషిమండలి ఉన్నది. అక్కడ దేవతలు వచ్చారు, గంధర్వులు వచ్చారు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు అందరూ సమావిష్టులై ఉన్నారు. ఎవరెవరు ఎలా ఎలా ఉండరు. పెద్ద వేదిక ఏర్పడింది మహారణ్యములో. మహాత్ములు కార్యక్రమాలు చేసేటప్పుడు అవే వేదికలు ఏర్పడతాయి అని రాశారు. ఒక పెద్ద వేదిక శిలాతలం ఏర్పడింది. దాని మీద వచ్చి వాలింది ఆ నెమలి. వచ్చి అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసింది జగన్మోహనముగా. ఆ భరతుణ్ణి పిలిచి తన ముక్కుతో ఆయన బ్రహ్మరంధ్రములో ఇలా అని ఆ నాట్యాన్ని నీకు ప్రసాదిస్తున్నానయ్యా అని అన్నది. ఆ భరతమునికి శివుడు ఇచ్చాడు ఒకప్పుడు పూర్వకల్పంలో. ఇచ్చింది మళ్ళీ ఇస్తే ఏం లాభమయ్యా అంటే, కాదురా నాయన, కళ, కవిత్వం, సంగీతం, నసా విద్య నసా కళ అని రాశారు. అది సంగీతము కాదు, అది కళ కాదు, అది విద్య కాదు. ఏమిటి, ఎప్పుడు కాదు, ఎప్పటి నిత్యము నూతనత్వమును సంపాదించుకోకపోతే అది కవిత్వము కాదు, అది కళ కాదు, విద్య కాదు. ఎప్పటికీ కొత్తదనం రావాలి దానిలో. నిన్న చెప్పిందే ఈరోజు చెప్పిందే రేపు, ఎల్లుండి, 10 సంవత్సరాలు అలా పనికిరాదు. ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వము ఉండేదే అది. ఈ అక్కడ రాశాను, ఒక సత్వ యష్టి రాజు అనేవాడి దగ్గర రాజదండం ఉంటుంది, ఒక గురువు అయిన వాడి దగ్గర ధర్మదండం ఉంటుంది. రామలింగేశ్వర శర్మ గారు రావాలి అంటే ఎవరితోనూ ఒక మాట చెప్పిస్తాడు, అదే ధర్మదండం. దానికి వేరే శాసకత్వము అధికారం అక్కర్లే. అది కనపడని అధికారం ఒకటి ఉంటుంది, దాన్ని అది సత్వదండం అంటారు. రాజు చేతిలో రాజదండం ఉంటుంది. ధర్మదండము గురువులు మహాత్ముల దగ్గర ధర్మదండం ఉంటుంది. ధర్మమే అక్కడ శాసనం. రాజుల దగ్గర రాజదండం. రాజు కాకుండా రాజులాగా ఉండేవాడు ఉంటాడు, వాడిది సత్వదండము అంటారు. రాజదండము రామచంద్రుల దగ్గర ఉన్నది. కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన దగ్గర సత్వము, సత్వగుణము చేత దండము, పిల్లనగురోవి ఉన్నది. ఆయన చేతిలో ఏమీ లేదు. కృష్ణ పరమాత్మ ఉన్న కాలంలో ఏ రాజు ఈయన గొప్ప రాజు అనేవాడు లేడు. రాజు అంటే ఆయనే ఉన్నాడు. ప్రపంచాన్నంతా ఆయనే శాసించాడు. ఎలా శాసించాడయ్యా? ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, నీవు ఇట్లుండురా అని అనలేదు, కన్నెర్ర చేయలేదు. మహాభారతం అప్పుడు మాత్రమే విశ్వరూపం చూపించాడు తప్ప అంతకుముందు ఎప్పుడూ ఆయన సర్వసామాన్యముగానే ఉన్నాడు. ఆ పిల్లనగురోవి చేతిలో పట్టుకోగానే అందరూ వశమైపోతూ ఉన్నారు. ఒకడు దుర్మార్గుడు ఉన్నాడంటే వాడి శిరచ్ఛేదం చేయాలి. శిరచ్ఛేదం చేసినా ఒకటే, వాడు తల ఊపేటట్లు చేసినా ఒకటే. అక్కడ రక్తము కనపడకుండా చెయ్యడము ఇది ఆ సత్వదండము చేసే పని. ప్రతివాడు తల ఊపి ఆ శాసనాన్ని అంగీకరించేటట్లుగా చేశాడు. అది కృష్ణ పరమాత్మ సత్వదండము ధరించాడు. అలా ఏ మహాత్ముడికి నేను కళను, నృత్యమును, కవిత్వమును, సారస్వతము ఏది ప్రసాదించాలనుకున్నా, సంగీతమును, అది నేను సుషుమ్నా నాడీ మండలములో ప్రవేశపెడతాను అని అన్నాడు ఆ మయూరస్వామి. అలా భరతుడికి ఇచ్చాడు. అంటే కవిత్వం ఎక్కడ పుట్టాలి? ఊర్ణనాభి అన్నారు. అంటే సాలెపురుగు. సాలెపురుగుకు ఎవరు ఇంత పత్తి తీసుకెళ్ళి ఇవ్వరు. అది దారాలు ఎలా తీస్తుంది? ఊర్ణ నాభి అన్నారంటే దాని నాభి నుంచి దారాలు తీస్తుంది. కవి అయిన వాడు, సంగీతజ్ఞుడైన వాడు అలా లోపల నుంచే తీస్తాడు, బయట నుంచి ఎక్కడి నుంచి రావు. అసలు ఇంకా సత్యం మాట్లాడితే శంకరాచార్యుల వారు అన్నారు, స్వదేహోద్భూతాభి ఘృణిభి అణిమాద్యాభిరభిత అన్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే నీలోపల నుంచే వస్తాయిరా, బయట ఎక్కడా లేవరు. ఇది పరమ సత్యం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా అద్దంలో కనపడుతున్న నగరం రా అన్నాడు.
అదేమిటి గురువు గారు, అద్దంలో కనపడాలంటే ఒక వస్తువు ఉండాలి కదా, ఉట్టి అద్దం పెడితే వస్తువు లేకపోతే ఎట్లా కనపడుతుందంటే, ఒరే నిజాంతర్గతం, నీ లోపల ఉన్నదిరా సర్వము, ఈ లోపల ఉన్నదే బయట కనపడుతున్నది. ఏమి అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు శంకరుల వారు. ఆయనకు ఎన్ని జన్మలు, కోటి కోటి జన్మలు, ఎంతమంది మానవులు పుట్టి అందరూ ఆయన పాదసేవనము చేసినా ఆయన రుణము తీర్చుకోలేదు. ఆచార్యుల వారి రుణం అంత లోకోపకారం చేశాడు ఆయన. 32 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం ఆసేతు సీతాచలమేమి. ఇప్పుడు హింగుడాదేవి పాకిస్తానంలో ఉన్నది. ఇంకో అమ్మవారు ఉపగణ అక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అన్ని చోట్లకు వెళ్ళాడు. ఆనాడు ఎప్పటి మాట, మనకు అన్నిటికీ ఒకడు అడ్డం ఉన్నాడు కాబట్టి ముందుకు వెళ్ళాలి. దానికన్నా ఒక 800 సంవత్సరాల ముందు పుట్టాడు ఆయన మహానుభావుడు. పుట్టి ఏమున్నది, అంతా కీకారణ్యం, అరణ్యమయముగా ఉన్నది. ఎవరు దారి చెప్పారు ఆయనకు? ఆయనే జగద్గురు. ఎవరు దారి చూపించాలి ఆయనకు? ఆ అమర్నాథ్, కేదార్నాథ్, బదరీనాథ్, జ్యోతిర్మఠము ఎలా నడిచాడో, హిమాలయాల్లో ఆయన ఎలా వెళ్ళాడు, అవన్నీ ఎలా చూశాడు. ఎక్కడ అమ్మవారిని చూసినా ఇక్కడ ఉగ్రకళ ఉంటే ఆయన తగ్గించి సౌమ్య కళను ప్రవేశపెట్టాడండి అంటారు. ఏ క్షేత్రం వెళ్ళండి, ఇక్కడ శంకరుల వారి ప్రతిష్ఠ చేశారండి అంటారు. ఇక్కడ శంకరుల వారు ఇలా తపస్సు చేశారండి, ఇక్కడ ఈ కావ్యం రాశారండి, ఇక్కడ ఈ స్తోత్రం. అసలు ఆయన ఏమిటి శంకరులు అంటే? ఒక మామూలు మనిషికి సాధ్యమా? 32 సంవత్సరాలు ఇంతకు వచ్చాడు, చేయవలసిన పని అయిపోయింది, మళ్ళీ కైలాసం విడిపోయాడు. ఆయన పరమశివుడు కాకపోతే మానవ మాత్రుడు చేయగలిగిన పనుల అధీత అధిజగే సర్వాన్ వేదాన్ అన్నాడు. శాస్త్రానిచ 8 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి సర్వ వేదములు శాస్త్రములు చదివేశాడు కరతలామలకముగా. ఆయన ఏ మానవుడికి సాధ్యం? ఆయనకి ఏమైనా పోలిక చెప్పాలి అంటే మళ్ళీ వ్యాసుల వారిని చెప్పాలి. 60 లక్షల శ్లోకాలు రాశాడు వ్యాసుడు. రాయడం కాదు, రచించాడు. రచించి బ్రహ్మదేవానాం పదవీ కవీనాం, బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. వచ్చాడు ఆయన. బ్రహ్మ, ఏం కావాలి నాయన అన్నాడు. ఏమీ లేదండి, నేను ఇంత అద్భుత రచన చేశాను, రాసేవాడు ఎవరు లేరు అన్నాడు. గణపతిని ప్రార్థించు అన్నాడు. గణానాం త్వా గణపతిం హవామహే అని మొదలు పెట్టాడు. వచ్చాడు. ఏం కావాలి అన్నాడు. నాకు లేఖకుడు కావాలి స్వామి, 60 లక్షల గ్రంథాన్ని రచించాను, ఎవరు సరిగ్గా రాసేవాళ్ళు లేరు అన్నాడు. మీరు అనుగ్రహించాలి అన్నాడు. నేను ఉంటాను కానీ రా నాయన, కొంచెం తొట్టుపాటు వాడిని నేను, నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు లేచిపోతుంటా, నేను నన్ను పట్టుకోవడం అంత సులభం కాదు. మరి నువ్వు ఎక్కడో శ్లోకం చెబుతూ మానవ మాత్రుడివి కదా, ఊపిరి తీసుకోవాలి అని ఇట్లా అన్నావు అనుకో, నాకు అంత వ్యవధి ఉందంటే వెళ్ళిపోతాను నేను, మళ్ళీ నన్ను పట్టుకోవడం కష్టం, దొరకను, ఒక్కసారి లేచానంటే మరి ఎట్లాగా అన్నాడు. స్వామి, నాది కూడా ఒక చిన్న నియమం ఉన్నది, అనుగ్రహించండి. నేను చెప్పిన, మీరు మహాత్ములు, మీకు పెద్ద అర్థం కాకపోవడం ఏమి ఉండదు, కానీ చెప్పిన ప్రతి అక్షరాన్ని కూడా మీరు ఒకసారి మననం చేసుకుని రాయాలి అన్నాడు. ఈయన అక్కడక్కడ గ్రంథి శ్లోకం అని ఒక ముడి శ్లోకం వేసేవాడు. ఆ శ్లోకం గణపతికి ఒక క్షణం ఇట్లా పట్టేది అని ఈయన ఊపిరి తీసుకొని మళ్ళీ మొదలు పెట్టేవాడు. ఇలా మహాభారత రచన జరిగినది. మనకు చెప్పారు, సరస్వతి నదీ వర్ణనం చేసి అన్ని నదులను అభివర్ణించారు. 7 కులాచలములు, పర్వతాలు ఎలా పుట్టాయ్యా? ఒకనాడు కశ్యపుడి దగ్గరికి ఓ శిష్యుడు వచ్చాడు, భారతుడు అని. స్వామి, ఈ పర్వతాలు ఎలా పుట్టాయి, ఈ నదులు ఎలా వచ్చాయి అని అడిగాడు. ఉండ్రా అన్నాడు. వాడు అట్లా కూర్చున్నాడు. వాడి పేరు భారతుడు. నేను కల్పన చేశాను ఒక పాత్రను. సరే కూర్చుంటే ఆయన మనసాధ్యాయన్, ఓసారి మనస్సుతో రుచి ప్రజాపతి ఆయన తండ్రి, అలాగే మరీచి, వీళ్ళందరినీ పిలిచాడు. మరీచి, రుచి, ప్రజాపతులను పిలిచాడు. అందరూ కలిసి కైలాసానికి వెళదాం రా అన్నాడు. స్వామి, మీరంటే ప్రజాపతులు, నేను మామూలు మానవుణ్ణి, నేనెట్లా రాగలను మీతో పాటు కైలాసానికి, ఇంత భాగ్యమా నాకు అన్నాడు. ఒరే, మా తపస్సు కొంచెం నీకు ధారపోస్తున్నాం రా, రా మా వెంట అన్నాడు. వాడిని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ కైలాసం మహాద్భుతంగా వర్ణనం వచ్చింది అమ్మవారి దయతో. ఎట్లా ఉందయ్యా కైలాసము? తెల్లగా ప్రకాశిస్తూ ఉంది, చల్లగా ఉంది. సంధ్యావందనశీలస్య, నిత్యము సంధ్యావందనం చేసేవాడి ముఖంలాగా ఉంది.
ఎప్పుడూ సత్యము మాట్లాడేవాడి ముఖంలాగా ప్రకాశిస్తూ ఉంది కైలాసం. ఇట్లా వెన్నెల చల్లినట్లుగా ఉన్నది కైలాసం. ఇలా చాలా శ్లోకాల్లో వర్ణించా కైలాసాన్ని. ఇలా చూస్తూ ఉండగా ఒక్కసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చున్నారు. అమ్మవారి వైపు ఇలా క్రీగంట చూశాడు స్వామి. అమ్మవారి ఇలా అన్నది. ఏమో ఆయన భావం ఆమె గ్రహించింది, లోకానికి తెలియదు. ఇలా అన్నది ఆమె. సరే అన్నట్టుగా ఆయన ఏమి కావాలి. మాయకమ్మని వాళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ. కేవలం శివుడు పార్వతి వాళ్ళ అనుగ్రహంతో నంది తప్ప మొత్తం మాయ ఆక్రమించింది ప్రపంచమంతా. అట్లాంటప్పుడు అక్కడ అన్ని కొండలు తయారయ్యాయి. అయ్యాక ఏమిటో వాడు అంతసేపు వాడిని పట్టుకోలేరు ఎవరు అన్నటువంటి పొగరు కలిగిన ఆ ఎద్దు నంది ఒక్కసారి నమ్ర విద్యా విశారద ఇవ అని రాశాను. పరమ నమ్ర విద్యలో వీడంత విశారదుడు ప్రపంచంలోనే లేడండి, ఇంత వినయ సంపన్నుడు అన్నట్టు ఒక్కసారి మామూలుగా అయిపోయాడు. ఎందుకయ్యాడురా అని చూస్తే ఆ ఎద్దు మీద ఒక అమ్మవారు కనపడుతూ ఉన్నది. నెమ్మదిగా వృషభేశ్వరీ దేవి దర్శనమిస్తున్నది. ఆమె భారతమాత దర్శనమిచ్చి అందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నది. నాయన, భారతదేశంలో చెమట చిందించకుండా ఈ భూమండలంలో ఎవడూ అన్నము తినరాదు. వాడు జాతి ద్రోహి, వాడు పాపి, పాపాన్ని భుజించినట్లే అలా ఎవడైనా తింటే. అందువల్ల చెమట గంగను దాల్చిన శివుడు రైతు అన్న ఒక సభలో నేను అవధానంలో పద్యం చెబుతూ, రైతు అనేవాడు ఎవడంటే చెమట అనే గంగను దాల్చిన శివుడు వాడు. అందువల్ల అటువంటి వాడు ఈ భారతదేశము కృషి ప్రధానమైనది, కర్షకుడు ప్రధానమైన వాడు. ఇలా ఈ జాతి వెలుగొందాలి అని ఆమె ఉపదేశము చేసింది. ఆ వృషభేశ్వరీ దేవి భారతమాత. ఇలా ప్రతికల్పములోనూ భారతమాత దర్శనమిస్తూ ఉంటుంది అన్ని చోట్ల. ఇది మూలమైన నది ఆ సోమార్ణవం అన్నది. ఎందుకయ్యా సోమార్ణవు తలపైన సోముడితో పాటు దానిలో మునకలేశాడట, అందువల్ల దానికి సోమార్ణవం అనే పేరు వచ్చింది. అలా సోమార్ణవము అద్భుతంగా ఉన్నది. దాని నుంచి గంగా నది పుట్టింది. ఆ గంగ ఎంత అద్భుతమైన వర్ణన వచ్చిందంటే నాకే పరమానందము కలిగింది. గంగా నది, గంగా నది అయ్యాక యమునా నది. ఆ యముననేమి వర్ణిస్తానబ్బా, గంగ ఇంత అందంగా చెప్పానే. క్వచిత్ విహంగై క్వచిత్ పతంగై క్వచిత్ తరంగై, ఆ తరంగముల చేత విహంగముల చేత అద్భుతమైన వర్ణనలు చేశాను. ఎన్నో శ్లోకాలు గంగ చేశాను కానీ యముననేం చెయ్యగలను అనుకున్నాను. యమున వచ్చేటప్పటికీ స్వామి కృష్ణ పరమాత్మ వచ్చి కూర్చున్నాడు. మధురా నగరానికి వచ్చింది గంగ. చెప్పడానికి వీల్లేనంత సౌందర్యం వచ్చింది. ఇంకా ఒక 9 అత్యద్భుతమైన శ్రద్ధరా వృత్తాలలో రాశాను. ఆ యమునా నది పారుతూ ఏమనుకుంటున్నది, ఎలా ఎలా ఉన్నది అని. అలా కాళ్ళు వదిలి కూర్చున్నారు ఇద్దరు. ఆ మెట్ల మీద గంగా యమునా నది ఒడ్డున కూర్చున్నారు ఇద్దరు, నీళ్లలో కాళ్ళు పెట్టుకుని రాధా కృష్ణులు. ఆ నీళ్లను తాకుతూ నాది కదా వైభవం అనుకుంటూ ఆమె అనేక విధాలుగా అసలు కృష్ణుడు నీళ్లలో కాళ్ళు పెట్టడం వల్లనే నాకు ఈ నల్లనిదనం వచ్చింది అని యమునా నది అనుకుందట. లేకుంటే నేను తెల్లగుండేదాన్ని, కానీ నిజంగా నల్లగా కావాలి అని కృష్ణ 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 అంటూ నేను తన్మయమైపోయి నేను కృష్ణత్వాన్ని సంపాదించుకున్నాను, ఇది నా గొప్పతనము అని మురిసిపోతూ పారుతూ ఉన్నది నది. ఇలా అనేక విశేషాలు వర్ణిస్తూ వచ్చాను ఆ యమునా నది. ఇదంతా బాగానే ఉంది. గంగను చెప్పొచ్చు, యమునని చెప్పొచ్చు, కానీ అసలు సరస్వతి కదా, జన్మే సరస్వతి. ఆమెను గురించి ఏం చెప్పగలనబ్బా, ఏమి తోస్తుంది, ఇంత గొప్పతనం అంతా ముందెళ్ళిపోయింది, ఇంకేమి రాస్తాను అనుకున్నా. ఏమి అద్భుతమో ఆయన దయ, మరి ఆ అనుగ్రహము అట్లా ప్రసాదించింది. అమ్మవారు నేల మీదికి దిగింది. కశ్యపుడు మనసాధ్యాయన్, అందుకే మనం హోమం చేసేటప్పుడు కూడా ప్రజాపతి మనసాధ్యాయన్ బయటికి చెప్పాము, హోమం లోపలే చెప్తాం. అందుకని ప్రజాపతిని మనస్సుతోనే ధ్యానం చేయాలి. కశ్యప ప్రజాపతి ఇవన్నీ చెప్పాడు. సరస్వతి గురించి వర్ణించాలంటే ఒక్క నిమిషం ఆగురా అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మనస్సు చేత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం పెట్టాడు. స్వామి, అమ్మవారి గురించి చెప్పాలి, నేను మీ అనుగ్రహం కావాలన్నాడు. నేను అమ్మగారితో మాట్లాడి ఆమెను పంపిస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. ఆమె అనుగ్రహాన్ని తీసుకుని నేను పంపిస్తానులే, నువ్వు వెళ్ళన్నాడు. అమ్మవారిని ధ్యానం చేసి నువ్వు వెళ్ళమ్మా సరస్వతి, ఇలా పిల్లవాడిని అనుగ్రహించడానికి నువ్వు వెళ్ళు, వాడు ప్రజాపతి అన్నాడు. సరస్వతీదేవి వచ్చింది.
ఆమె అలా దిగి రాజహంస మీద సఖీ సహస్రై 1000 మంది భూమౌ ఆ సరస్వతి భూమి యందు అవతరించింది. అవతరించింది అనే మాట ఉపలక్షణమే గాని ఆమె నేల ఆవృతై అలా లింగము ఉద్భవించింది. విష్ణువేమో వరాహముగా పాతాళానికి వెళ్ళాడు. ఆయన మొదలు చూడ్డానికి, ఈ శిఖరము చూడ్డానికి బ్రహ్మదేవుడు పైకి బయలుదేరాడు హంసవాహనుడై. ఎక్కడ ఎంత వెళ్ళినా కనపడదు, ఇంకా కనపడుతూ ఉన్నది జ్యోతిర్మయమైన లింగము. ఎక్కడో చోట విసుగొచ్చి ఎవరు చూడవచ్చారులే, ఏదో ఒకటి చెబితే అయిపోయింది, ఎక్కడికని పోదును. ఇంకా ఎంత ఊర్ధ్వానికి వెళ్ళాలో వెళ్ళాడు ఆయన. పాపం ఎక్కడో విసుగు వచ్చింది. ఏమయ్యా మరి నేను చూసినట్టే కదా అంటే, అయ్యో మీరు చూశారు స్వామి అన్నది. ఆ తల ఊపింది. ఆ ఒక కేతకి ఉన్నది మొగలి, చూశారు అన్నది. సరే ఇంకా మీరిద్దరు సాక్ష్యాలు ఉన్నారు కదా, కూట సాక్ష్యం చెప్పడానికి అబద్ధపు సాక్ష్యం అని తిరిగి వచ్చాడు ఆయన. ఏమంటే చూశాను అన్నాడు. ఏమిరా నీవు బ్రహ్మవై అబద్ధం ఆడతావా అని నీకు పూజార్హత లేదు పో అన్నాడు. భూమండలంలో పుట్టన్నాడు. అమ్మవారు సరస్వతీదేవి భారత నారి వలె ఆలోచించింది. భర్త తప్పు చేస్తే ధర్మపత్నిని నేను కదా అనుభవించాలి, పైగా దోషం ఎట్లా జరిగింది వాక్కుతో, వాక్ అంటే నేనే కదా, నా వల్లనే కదా దోషం ఏర్పడింది అని ఆలోచించింది సరస్వతీదేవి. మరి నది రావాలి భూమండలంలోకి, ఎలా వచ్చింది నది? ఇలా ఆలోచించింది. ఆలోచించగానే ఆయన సంధ్యావందనం చూసుకుంటూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఇలా పొరపాటుగా గోముఖం జారిపడింది. లుఠద్వారిని ద్వారమేత్య, ఆ లుఠద్వారిని ఆ జారిపోయినటువంటి నీళ్లనే ద్వారముగా చేసుకుని ఆమె లుఠద్వారిని ద్వారమేత్య, దాన్నే దారి చేసుకుని ఆమె నెమ్మదిగా భూమండలంలోకి ప్రవహించింది నదీ స్వరూపిణి. ఆ నది ప్రవహిస్తుంటే హిమాలయాల్లో అన్ని రచనలు సరస్వతి నదీ తీరంలోనే జరిగాయి. ఆ నది ప్రవహిస్తూ ఉంటే అక్కడ చాలా శబ్దం అవుతుందట. అందరూ చెప్తారు కథలు, దంత కథలు మామూలుగా. అక్కడ వ్యాసుడు విసుగుపడ్డాడట. ఏం ఇంత శబ్దం అవుతోంది అంటే అక్కడే అట్లే భూమండలంలోకి వెళ్ళిపోయిందట ఆమె లోపలికి. అంటే మామూలుగా నది అంతరించాలంటే అలా 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 నెమ్మదిగా ఇది కావాలి, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళింది ఆమె. అక్కడ కేవలం భారతమే 60 లక్షలైతే మరి 18,000 శ్లోకాలు భారతం. మళ్ళీ ఇంకా ఈ పురాణాలన్నీ, ఒక స్కాంద పురాణమే 70-80 వేలు, ఇంకా 18 పురాణాలు, అవి కొన్ని లక్షల శ్లోకాలు. ఇన్ని రచించాడు వ్యాస భగవానుడు. కేవలం సరస్వతి దయాభిక్ష, దయానుగ్రహముతో అన్ని రచించగలిగాడు. అందువల్ల ఆమె అలాంటి మాల వేసింది. వేసి లోపలికి పోతూ కూడా ఊరికే పోలేదు. అమ్మవారికి పోతుందంటే ఇష్టం ఉండదు. భూగర్భంలోకి వెళ్ళిపోతుందా తల్లి సరస్వతీదేవి అంటే ఇష్టం ఉండదు. వెళ్ళి అందరినీ మహాత్ములను పుట్టింపజేసింది. ఓ చోట రామలింగేశ్వర శర్మ గారిని, ఇంకో చోట ప్రసాద్, ఇట్లాంటి అందరినీ ఇచ్చింది అమ్మవారు. ఇచ్చి రత్నప్రసూహు అని పేరు ఇచ్చింది భూమండలానికి. రత్నగర్భ అని పేరు భూమికి. ఈమె లోపల ప్రవహిస్తూ ఉంది. అసలు అంతఃసారము సరస్వతీదేవి. ప్రయాగదాక ప్రయాణం చేస్తుంది ఆమె. అక్కడ అంతర్గర్భిణి అయి ఆమె లీనమైనది. గంగా, యమున, సరస్వతి 3 నదుల స్వరూపముగా ఇలా అని రాశారు. అలా మయూరము, నా పింఛములో ఎన్ని వర్ణాలు ఉన్నాయో భారతదేశములో ఇన్ని వర్ణాలు ఉంటాయిరా. వర్ణములు తెలుపు, ఎరుపు ఇవన్నీ దోషము కాదు. అన్ని తెల్లగా ఉంటే సృష్టి ఏముందిరా, ఏమి సౌందర్యం చూస్తారు. కొట్టుకోవడానికి కాదు, వీడెక్కువ వాడు తక్కువ, ద్వేషాలు ఉండొద్దు ఎవరికి, కానీ ఎవడి పని వాడు చేయాలి. అందువల్ల ఇటువంటి వైభవాన్ని ప్రసాదిస్తున్నాను అని ఆ నెమలి పింఛాన్ని చూపించి అందుకే భారతదేశానికి ఒక జాతీయ పక్షిగా నేను అవుతున్నాను పో అని ఒక అనుగ్రహం ఇచ్చింది. ఇలా మళ్ళీ ఆధునిక భారతానికి అన్ని సమన్వయం చేస్తూ ఆ మృగేంద్ర కల్పములో, ఆ నరేంద్ర కల్పములో ప్రతివాడు ఒక నరేంద్రుడు అనేవాడు మహానుభావుడు పుడతాడు. అప్పుడప్పుడు వాడు రాజు, నిజమైన రాజు. ఈ భారతదేశాన్ని భారతదేశంగా నిలబెట్టేవాడు పుడతాడు అప్పుడప్పుడు. వాడు ఎప్పుడు మొదట స్వయంభువ మనువు అయ్యాడు, ఇంకోసారి వైవస్వత మనువు అయ్యాడు, ఇంకొకసారి అంబరీషుడు అయ్యాడు, ఇంకోసారి పృథువు అయ్యాడు. ఇలా ఒక్కొక్క రూపం అని అలా ఇటువంటి అద్భుతమైన కావ్యము, నదులు, పర్వతములు, ఒక్కొక్క పర్వతము యొక్క గొప్పతనము, ఒక్కొక్క క్షేత్రము, తీర్థము, ఇది భారతదేశం. మొత్తము ప్రపంచానికంతా మూలం ఈ ధర్మం. ధరతి ఇది
భారతం భరతి ఇది భరతః అన్నాడు. భరించేది అని. ఏం భరిస్తుందిరా అంటే ఇక్కడే కాదు, మొత్తం భూమండలంలో ఉన్న మానవ జీవితాలన్నింటినీ భరిస్తాడు ఇక్కడ ఉన్నవాడు. వాడు భారతుడు. ఎట్లా భరిస్తాడురా? వాడన్నం వాడే సంపాదించుకొని తింటున్నాడు, వీడేం పెట్టడం లేదు. ఎలా భరించినట్టు అంటే, ఒరే నాయన, అన్నము తినడమే అన్నము కాదు, బ్రతకడము కాదు. నదు కేవలం అన్నం పరమాన్నమిహి అన్నం. పరమ అన్నం ఒకటి ఉంది, అది పరమాన్నం. అంటే పరలోకమునకు సంబంధించిన అన్నం. ఇప్పుడు ఈ పరలోకము అనేవి అందరూ వాటిని అపభ్రంశమే అలా వాడుతున్నారు. ఆ పరమ అన్నం, ఉత్కృష్టమైన అన్నం, ఇహమే కాదు పరము. అటువంటి ఉదాత్తమైన స్థితి అందరికీ జ్ఞానము భారతదేశమే ఇవ్వాలి, వేరే దారి లేదు. ఏమిరా ఎలా పుట్టారు అంటే వాడు సగం నుంచి చెప్పాడు, పాపం పూర్తిగా తెలియదు. వాడి దోషమేం లేదు, వాడు ఉన్నది ఇన్ని రాశాడు. ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధేభ్యోన్నం, అన్నాత్ పురుషః. ఇది క్రమం. ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశం పుట్టిందన్నాడు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి, భూమి నుంచి రసవస్తువులు ఓషధులు అన్నాడు. పుట్టగానే చెట్టు యాపిల్ పండు మొదలు పెడితే కుదరదు. యాపిల్ పండు చెట్టు ఉందంటే నీళ్లు ఉండాలి కదరా, చెట్టు ఎట్లా బతుకుతుంది నాయన? నీళ్లు ఉండాలంటే అగ్ని ఉంది కదరా, అగ్ని ఉండాలంటే వాయువు ఉంది కదరా, వాయువు ఉండాలంటే ఆకాశం ఉండాలి. పాపం ఇవన్నీ వదిలేశాడు. మొత్తం రాస్తే ట్రూ కాపీ అయిపోతుంది, కొత్తది రాయలేడు. అందువల్ల వాడు కొన్ని వదిలేసి మొదలుపెట్టాడు. కొత్త చెబుతున్నట్టే ప్రపంచమంతా ఇంతే. ప్రపంచానికంతా జ్ఞానం అందజేసింది భారతదేశం. మొత్తము భారతదేశమే, భూమండలం అంతా, విశ్వమంతా భారతమే ఉన్నది, విశ్వభారతం. అందువల్ల అటువంటి అఖండ భారతము మళ్ళీ ఏర్పడి ప్రజలకందరకు శాంతి సౌభాగ్యాలు కలిగేటట్లుగా ఉండాలని ఆ శ్రీదేవత వాగ్దేవత అనుగ్రహం అట్లా కలగాలి అని ప్రార్థిస్తూ, అందుకోసం ఈ మహాకావ్యము. ఇవాళ మహాకావ్యము గురించి మొట్టమొదటిసారి బయట ఇక్కడే మాట్లాడారు. ఈ కావ్య విషయము ఏదో కూర్చున్న ఒకరిద్దరు పండితులతో ఆయా అంశాలు అక్కడ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాను తప్ప, ఇంత సమగ్రంగా కావ్యము యొక్క మొత్తం స్వరూపము మాట్లాడిన మొట్టమొదటి సన్నివేశము ఇదే, ఇక్కడే. ఇటువంటి అనుగ్రహము అమ్మవారు ప్రసాదించింది. నేను ప్రసాద దంపతులను సంపూర్ణముగా ఆశీర్వదిస్తున్నాను. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులై ఆ దంపతులు ఇలాగే పరివార సహస్రములుగా పెరిగి ఇక్కడంతా కూడా ఇటువంటి బలం విష్ణు ప్రవర్ధతాం, ఈ విష్ణువు యొక్క మహాబలము ఇలా పెరుగుగాక, సర్వదేవత అనుగ్రహము విశేషముగా వ్యాపించుగాక, గురు దంపతుల యొక్క కటాక్షము నిరంతరము ఇంకా అమేయమై ప్రసరించుగాక. శివానుగ్రహం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. స్వస్తి. ఋగ్వేదోధయజుర్వేదः సామవేదోऽధ్యధర్వణः. అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. కూర్మకల్పంలో తాబేలు ఇలా పైకి లేస్తే ఒక పూర్ణ కుంభం లాగా ఉన్నదని వర్ణించాను నేను. యమునా నదిని మొత్తాన్ని తక్కువ శ్రీకృష్ణుడు పాదాలు. యమునా నది కూడా వచ్చేసింది. ధన్యజీవుడు. అందరు శ్లోకాలు వేదాలు వేరు, ఇది ఈ పురాణం వచ్చేస్తాయి. మూల సంకల్పం మామూలుగా చేయండి, తల్లి మామూలుగా చేయండి చాలు. మనం అందరికి ఇదే, ఏదైనా సరే మన ఇంట్లో శుభం జరిగేటప్పుడు, వివాహం జరిగేటప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని మనం తీర్చి తెచ్చుకుంటే ఆయన వంశ వల్ల మన ఇంట్లో వంశాభివృద్ధి కలుగుతుంది.
राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः।